వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం. సూపర్ 6 హామీలు ఇస్తే అవి అసాధ్యమన్న వాటిని సక్సెస్ చేశామన్న సీఎం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని తాళవలస గ్రామంలో వెలుగులోకి వచ్చిన డయేరియా బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు. డయేరియాకు గల కారణాలను ఖచ్చితంగా నిర్ధారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి. ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. సుపరిపాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఇచ్చిన మాటలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారని తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. అనంతరం నల్లమూడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని, ఒక మార్పు రావాలని సీఎం పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించాం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం. సూపర్ 6 హామీలు ఇస్తే అవి అసాధ్యమన్నారు. వాటిని సక్సెస్ చేశాం. నెలల్లో పింఛన్ల కోసమే 50,000 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లలో 1.65 లక్షల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్ల ఖర్చు లేదు. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈ రోజు చెప్తున్నా, సూపర్ 6 ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈ రోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్ గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈ రోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. దగ్గర సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకప్పుడు 1 నెల పింఛన్ తీసుకోకపోతే వాటిని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 2-3 నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించాం. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నాం. అలాగే అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తవుతున్నాయన్నారు. ప్రపంచంలోనే ఇదొక సుందర రాజధాని అవుతుందన్నారు. పోలవరం నాకు 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చిరకాల వాంఛ, రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరిక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం.
రోడ్ల విషయంలో సమస్యలున్నాయి. జనవరిలోపు రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని హామీ ఇస్తున్నా అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక మాట పదే పదే చెబుతుంటారు. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని అంటుంటారని చంద్రబాబు తెలిపారు. తాళవలస గ్రామంలో వెలుగులోకి వచ్చిన డయేరియా బాధిత కుటుంబాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వయంగా పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని తాళవలస గ్రామంలో వెలుగులోకి వచ్చిన డయేరియా బాధిత కుటుంబాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వయంగా పరామర్శించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, ఇతర శాఖల అధికారులు గ్రామానికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన ఆయన ప్రజలకు భరోసానిస్తూ అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. తక్షణమే డయేరియాలకు గల కారణాలను ఖచ్చితంగా నిర్ధారించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. గ్రామంలో తాగునీటి నాణ్యతను శాస్త్రీయంగా విశ్లేషించాలని, విశాఖపట్నం పంపాలని సూచించారు. సమీప గ్రామాల పరిస్థితిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. వృద్ధుడు మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలతో ప్రత్యేక సమావేశమయ్యారు. సమస్యలు విన్న మంత్రి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య విషయంలో రాజీ పడదు. ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వైద్య ఆరోగ్య శాఖ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన 2 పేరెంట్స్ టీచర్ మీటింగ్లు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి తరపున తల్లిదండ్రులు ఇరువురు హాజరై పిల్లల భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈసారి అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు 5వ తేదీన తప్పనిసరిగా హాజరై పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నారు. అతి ప్రతిష్టాత్మకంగా మన శ్రీకాకుళం జిల్లాలో, అలాగే మనకి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తంగా 5వ తేదీన పేరెంట్స్ టీచర్ మీటింగ్ మనం పెట్టినాం. దీనికి నేను యాజ్ అ జిల్లా కలెక్టర్ పర్సనల్ గా అందరికి, మరి ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ కాలేజెస్ లో, అంటే జూనియర్ కాలేజెస్ లో, అలాగే కాలేజెస్ లో చదివే పిల్లలకి, తల్లిదండ్రులకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరు ఖచ్చితంగా 5వ తేదీన మీ పిల్లవాడు ఎక్కడెక్కడ చదువుతున్నారు, ఏ స్కూల్కి వెళ్తున్నారు, దయచేసి మీరు అక్కడ వెళ్తే, ఇది కాకుండా తల్లి తండ్రి ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది. ఎందుకనే ఈ 3వ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం జరుపుతున్నాం. పాఠశాలలు, కళాశాలలకు పిల్లలు వస్తున్నారా లేదా తల్లిదండ్రులు పరిశీలన చేయవచ్చన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కొక్కరు ఒక్కో స్కూలుకు వెళ్తారని వివరించారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం అక్కడే చేయాలని చెప్పారు. భోజనం చేసి బాగాలేకపోతే అక్కడే భోజనంపై సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క తల్లి తండ్రికి పిల్లలకు సంబంధించి సమాచారాన్ని ఉపాధ్యాయులు ఇస్తారని తెలిపారు. సమావేశంలో ప్రోగ్రెస్ కూడా అడగాలన్నారు. ఆ పిల్లవాడు నిజంగా స్కూల్ కి వస్తున్నారు లేదా, ఇది కాకుండా ఆ స్కూల్ కి వచ్చి మధ్యాహ్నం భోజనం అక్కడ తీసుకున్నారా లేదా, అదంతా మనం ఆ రోజు చర్చిస్తాం. ఇది కాకుండా ఒక్క మెయిన్ డిసిజన్ ఈసారి మనం ఏం తీసుకున్నామంటే, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ రావడం జరుగుతుంది కాబట్టి అకాడమిక్స్ మీద మరి ఎంత ఫోకస్ పెట్టుకుని దీంట్లో మరీ స్పెసిఫిక్ గా ఫౌండేషన్ లెవెల్ లెర్నింగ్, దీనికి ఒక బేస్ సెట్ చేసుకొని ఇప్పుడు 27 వరకు మనం ఎలా పిల్లలకి మనం ఎలా నేర్పించాలి, ఈ బేసిక్ లాజిక్ గానీ, బేసిక్ అరిథమెటిక్ స్కిల్స్ అంటే ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్ గానీ ఎలా మనం
మనం ముందుగా తీసుకువెళ్దాం. దీని మీద కూడా పేరెంట్స్ తో అక్కడ ఉన్న టీచర్స్ చర్చిస్తారు. సో కాబట్టి మరి ఒకసారి నేను 5th 5th దయచేసి ఒక హాఫ్ డే మీరు ఇస్తే మీ పిల్లల భవిష్యత్తులో మీరు భాగస్వామి అయి అక్కడే మీరు పిల్లలతో పాటు మామూలుగా వాళ్ళు ఏం మధ్యాహ్నం భోజనం వాళ్ళు తింటారు ఆ భోజనం మీరు కూడా తినాలి. మీరు కూడా ఏదైనా సందేహాలు ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే, లేకపోతే మంచి సజెషన్స్ ఏదైనా ఉంటే మీరు కూడా మీ ద్వారా మన స్కూల్ డిపార్ట్మెంట్ కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మీరు చెప్తే బాగుంటుంది. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0లో తల్లిదండ్రులు సూచనలు సలహాలు ఇవ్వటం చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 5న అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఉదయం 9 గంటల నుండి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో 2652 పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశంలో భాగంగా 15 పాఠశాలల్లో స్టెమ్ ల్యాబ్స్, 23 పాఠశాలల్లో అటల్ టికరింగ్ ల్యాబ్స్, 451 ఉన్నత పాఠశాలల్లో స్పోర్ట్స్ మెటీరియల్స్, 1764 పాఠశాలల్లో FLN TLM కిట్స్, 70 పాఠశాలల్లో వృత్తి నైపుణ్యం, 417 పాఠశాలల్లో JADUI PITRA కిట్స్ తో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం మండలం రొంపవలస, రొమదల గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, పింఛన్ పెంచి 1వ తారీఖు సెలవు దినాలైతే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడికే చెందుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆపద సమయాల్లో బాధిత వర్గాల్లో గొప్ప భరోసా నింపుతూ వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యల పరిష్కారార్థం మానవతా దృక్పథంలో భాగంగా ఆదుకుంటూ ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ వారికి అన్ని విధాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. మంత్రి అచ్చెన్న చొరవ కారణంగా తమకు ఆపద కాలంలో భరోసా దక్కిందని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. 35 మంది లబ్ధిదారులకు 26,86,327 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ఎందరో నిరుపేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని, ముఖ్యంగా ప్రాణాపాయ సమయంలో ఎందరినో ఆదుకుని వారికి తిరిగి కొత్త జీవితం ప్రసాదించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు పేదలకు వైద్యాన్ని దూరం చేసిందని అన్నారు. పేదలకు ఆధునిక వైద్యం అందించడంలో సీఎం రిలీఫ్ ఫండ్ దోహదపడిందని, ముఖ్యంగా కొన్ని విపత్కర సమయాల్లో పేదలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల 124 అర్జీలు స్వీకరించారు. అర్జీ స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పలాస ఎయిర్పోర్ట్ ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల పెద్దమల్లిపురం గ్రామానికి చెందిన ఏనుగుతల చలపతిరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ
శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 82,384 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. హెచ్ఐవి పట్ల ప్రజలు భయపడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ బంగ్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 మంది పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రజలు హెచ్ఐవి పట్ల భయపడవద్దని, హెచ్ఐవి బాధితులను హక్కును చేర్చుకోవాలని, వారి పట్ల వివక్ష చూపరాదని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏఆర్టీ మందులు వైరల్ లోడ్ను తగ్గించి వ్యాధి సంక్రమణ అవకాశాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. రిస్క్ గ్రూపులకు చెందిన వారు నిరంతరం హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివిలియన్స్ అందుబాటులో ఉన్న ఐసీటీసీ ఏఆర్టీ కేంద్రాలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఏఆర్టీ మందుల సేవలు గురించి వివరించారు. గత సంవత్సరాలతో పోలిస్తే హెచ్ఐవి కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి ఏ హరిబాబు, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిపి కిరణ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ, వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి శైలజ, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి సర్టిఫికేట్లు, మెమెంటోలు, అవార్డులు ప్రదానం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ బంగ్లా ప్రాంగణం నుంచి ఎయిడ్స్ అవగాహన ర్యాలీకి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ర్యాలీ డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి 7 రోడ్ల కోడలి వరకు కొనసాగింది. విద్యార్థులు, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారం ఏర్పాటు చేసి హెచ్ఐవిపై అపోహలు, వివక్షత నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రంగోలీ క్విజ్ పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కోస్టా పంచాయతీలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. మండల స్థాయిలో నిర్వహించిన గ్రిక్స్ మీట్ క్రీడా పోటీలను కొవ్వాడ మత్స్యలేశ గ్రామంలో నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీ నారాయణ స్కూల్ విద్యార్థులు చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను గర్వంగా ప్రదర్శించారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీ పడి అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులు పాఠశాల విజయ కిరీటం మరో రత్నాన్ని జోడించారు. ఈ విజేతలను పురస్కరించుకుని పాఠశాల డైరెక్టర్ కెల్ల మంజుమాధవి, కరస్పాండెంట్ కెల్ల గోవింద్, ప్రిన్సిపల్ గౌర్నాయుడు మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.